గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వత్యాగములకు మారు పేరు. అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తేదీ తుక్కుగూడలో జరిగేటువంటి విజయభేరి సభకి విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ ప్రదాత, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు, ఇతర అగ్రనేతలు, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి సీఎంలకు, అతిరథ మహారథులకు, సిడబ్ల్యూసి కమిటీ మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరగబోయే సిడబ్ల్యూసి మీటింగ్ తర్వాత ఈ యొక్క విజయభేరి సభకు మన తుక్కుగూడ విచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర గడ్డ మీదనే కాకుండా మహేశ్వరం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయడం కోసము విచ్చేసినటువంటి మన నాయకులకి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ప్రతి ఒక్క నాయకుని, కార్యకర్తను, అలాగే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుని పేరు పేరున వేడుకుంటున్నాను. మరి 100 ఎకరాలు స్థలంలో మీటింగ్ ఏర్పాట్లు, అలాగే 100 ఎకరాల స్థలంలో పార్కింగ్ ప్లేసు నిర్ణయించడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులు, అలాగే టిపిసిసి మెంబర్లు, మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారి సూచనల మేరకు ప్రతిరోజు యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్యుఐ కానివ్వండి, మహిళా కాంగ్రెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ మీటింగ్ సభను సక్సెస్ చేయాలని, సభ యొక్క కార్యక్రమాలు ఏర్పాట్లను పరిశీలిస్తూ ప్రతిరోజు గ్రౌండ్ కి విచ్చేస్తున్నారు. మరి ఏదైతే ముందుగా నిర్ణయించుకున్నటువంటి పరేడ్ గ్రౌండ్ లో, అలాగే లేదంటే గచ్చిబౌలి స్టేడియంలో పెడదామని నిర్ణయించుకున్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క మీటింగు అక్కడ జరుపుకోవాలని నిర్ణయించినామని చెప్పేసి తెలంగాణ ఇచ్చిన తల్లినే తెలంగాణ రానియకుండా అడ్డుకోవడానికి అడుగడుగున కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. మరి రేపు ఈ తుక్కుగూడలో జరిగే వాటికి కూడా వీళ్ళు ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోనీయొద్దని కార్యకర్తలను కానివ్వండి, ప్రజలను కానివ్వండి మభ్య పెడతారు, వాళ్ళని రానియకుండా చేస్తారు. కానీ ప్రజలందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మన మేయర్ చెప్పలేదనో, కార్పొరేటర్ చెప్పలేదనో, ఎవరో నాయకుడు చెప్పలేదనో, అధ్యక్షులు చెప్పలేదనో కాదు, మన తెలంగాణ అని వాడుకుంటున్న భాషని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కోసము ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ సభకు తరలి రావాలని కోరుతా ఉన్నారు. ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ ఈ సభను ఎక్కడ సక్సెస్ చేయొద్దనే ఉద్దేశము ఈ రెండు పార్టీలలో ఉన్నాయి. కానీ ఎవరు ఎత్తులు జిత్తులు వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయడాక మోగిస్తుంది. ఈ విజయభేరి యాత్రను, విజయభేరి సభను సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులై రావాల్సిందిగా కోరుతూ, మరి మీరందరూ ఎంత సభని క్యాన్సిల్ చేయాలని తప్పించినా కూడా మాకు రైతన్నలు ఉన్నారు. ఎందుకు చెప్తున్న మాట అంటే తుక్కుగూడ ప్రాంతంలో కూడా ప్రైవేట్ ల్యాండ్ లో పెట్టుకుందామని నిర్ణయించినప్పటికీ పక్కన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి ఉంది. దాంట్లో కూడా ఈ ప్లేస్ సరిపోదేమో అనే ఒక సంకల్పంతో ఆ ప్లేస్ లో కూడా నిర్ణయిద్దామంటే సబితా ఇంద్రారెడ్డి గారికి ఓటమి భయం పట్టుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో సభ ఎట్లా సక్సెస్ అవుతుందో ఏమో అని భయంతో ఈ దేవాదాయ శాఖను ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళతోటి కూడా మాకు ఎండోమెంట్ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఈరోజు మరి స్వచ్ఛందంగా రైతులు దేవాదాయ శాఖ ఇవ్వకున్నా సరే దేవుని లాంటి రైతులు వచ్చి మాకు ముందుకొచ్చి మా స్థలం ఉంది, మీరు అంతా క్లీన్ చేసుకోండి, మా స్థలంలో మేమిచ్చిన స్థలంలో మీరు
సభ ఏర్పాటు చేసుకోండి అని స్వచ్ఛందంగా రైతన్నలు ముందుకు వచ్చినందుకు రైతన్నలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా మనం ముందు తీసుకెళ్తూ ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ 10 లక్షల మందితో ఈ యొక్క సభ సక్సెస్ కాబోతా ఉంది. మరి దీనికి ముఖ్యంగా మన అందరము ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఏది చేసినప్పటికీ మీడియా మిత్రులు పత్రికా సోదరులు ఎంతవరకు హైలైట్ చేస్తే అంతవరకు ఈ సభ సక్సెస్ అవుతుంది. 50-60% మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఈ సభది ఉన్నప్పటికీ మిగతా 40% అయినా కూడా మీడియా మిత్రులది ఉంటుంది. మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు విన్నవించుకుంటున్నా, ఈ 2 రోజులు ఖచ్చితంగా మీడియాలో కానివ్వండి పత్రికల్లో కానివ్వండి తెలంగాణ కోసం అప్పుడు ఎలా మనము ఛానల్ని ఉపయోగించినామో ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వస్తుందని కూడా ఆ రోజు ఇది చాటి చెప్పే ఒక నిర్ణయము, ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకొని మీడియా మిత్రులు పత్రికా సోదరులు హైలైట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా అధ్యక్షురాలు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, అలాగే గౌరవ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.